గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు 6న జరిగే ద్వితీయ వర్ధంతి వేడుకలకు విద్యార్థులు, మేధావులు, నాయకులు తరలి రావాలని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్, కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గద్దరన్న ద్వితీయ వర్ధంతి పోస్టర్ను గద్దర్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో కలిసి గద్దర్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. మొదటి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగిందని, అదే సమయంలో ప్రభుత్వం నెక్లెస్ రోడ్ లో గద్దర్ ఫౌండేషన్ కు ఎకర స్థలం కేటాయించింది. ఆ కేటాయించిన ఎకరం స్థలంలో గద్దర్ కళాక్షేత్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా 3 పుస్తకాల ఆవిష్కరణ, రాష్ట్రంలోని కవుల, కళాకారుల రచనలు, కవితలు, పాటలను కూడా ఆవిష్కరిస్తామని తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఒక చారిత్రకమైన నేపథ్యంలో నానా ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పురిటిగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. 6 ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో నానా ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులని, అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో, తెలంగాణ సాధించడానికి, సిద్ధించడానికి అనేక మంది అమరులైనరు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే 6 వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న 2వ వర్ధంతిని, ద్వితీయ వర్ధంతిని విజయవంతం చేద్దాం. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం, అది ప్రదానం కూడా చేశారు. అలాగే మొదటి వర్ధంతి రోజు మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా 1 ఎకరా స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది. వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రావడంతోనే ఇదే అంశాన్ని మా ముందు ప్రస్తావన తీసుకొచ్చారు. కావున ఈరోజు జరుగుతున్న పరిణామాలపై అనేక అంశాలు రేపు ఫౌండేషన్ వేదికగా పంచుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 3 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది. అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలుపునిచ్చాం. గద్దరన్న అమరత్వం పొందిన తర్వాత కవితలు, పాటలు, రచనలు పంపించమని. దాదాపుగా 180 పాటల వరకు, కవితల వరకు వచ్చాయి. వాటన్నిటిని కూడా రేపు 6 ఆగస్టున మేము ఆవిష్కరించబోతున్నాము. ఆ కవులకి, సింగర్స్కి అందరికి కూడా మేము వేదికగా పిలుపునిస్తున్నాం. మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని, అలాగే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పూర్వ విద్యార్థులు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు, లెక్చరర్లు అందరూ పాల్గొని ఫౌండేషన్ తోడ్పాటుగా ఉన్నారు. ఈ అవకాశం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమక్షంలో జరగడం వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు